హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర ప్రమాదం, 116 మంది ప్రాణాలు గాల్లో. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుస్తున్నాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో కోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, భోలే బాబా పాదధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాదం అయితే ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్ జిల్లా ఫుల్ ఈ రయి గ్రామంలో అయితే మంగళవారం చోటు చేసుకుందండి. ఈ ప్రాంతంలో సుప్రసిద్ధుడైన భోలా బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 116 మంది వరకు కూడా దుర్మరణం పాలయ్యారు. వందల మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ గారు, అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విధంగా భోలేబాబా సత్సంగ్ కార్యక్రమం గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు ఆయన పాదాల చెంతకు అయితే మట్టిని సేకరించేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులండి. సో ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. 23 మృతదేహాలను ఎటా జిల్లా హాస్పిటల్కు అయితే తరలించారు. ఇక మిగిలిన మృతదేహాలను క్షతగాత్రులను అంబులెన్సులు, కార్లు, ట్రక్కులు, టెంపోలలో హాథ్రాస్లోని సికందర్ రావు అలాగే ట్రామా కేర్ సెంటర్కు తీసుకెళ్లారు. హాస్పిటల్ ఆవరణంలో మృతదేహాలను ఉంచడంతో బంధువుల ఆర్తనాదాలు విన్నంటాయి. సో ఈ విధంగా ట్రక్కులో 5-6 మృతదేహాలు ఉండగా ఒక మహిళ మున్నీరవుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా అయితే కనిపించింది. ఇక ఈ విధంగా ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి అయిన శకుంతలాదేవి తెలిపారండి. భక్తుల రద్దీ వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని తెలిపారు. సత్సంగ్ నిర్వాహకులపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 50,000 చొప్పున నష్టపరిహారాన్ని అయితే ఇవ్వదలిచారు. ఇక భోలే బాబా గంటన్నర పాటు ఈ కార్యక్రమాన్ని గడిపారు. ఆ తర్వాత బయలుదేరిన సమయంలో పాదాలు తాకడానికి భక్తులు ఒక్కసారిగా ఎక్కబడడంతో తొక్కిసలాట జరిగింది. మైదానం చిత్తడిగా అయితే ఉండడంతో మరింత ప్రమాదకరంగా మారిందని సత్సంగ్లో పాల్గొన్న సోను కుమార్ గారు తెలిపారు. మరి మైదానాన్ని మించి జనం వచ్చారని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లే లేవని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. పార్లమెంట్లో నివాళి. లోక్సభ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఘటన గురించి తెలియడంతో ఆయన వెంటనే సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి 2 లక్షల రూపాయలుగా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయలుగా అయితే అందజేయడం జరిగింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంది. కేంద్ర ప్రభుత్వం సీనియర్ అధికారులు యూపీ ప్రభుత్వ నియంత్రణతో నిరంతరం టచ్లో ఉన్నారండి. సో బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నామని ప్రధాని మోదీ కూడా ఈ మేరకు పేర్కొన్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. వేదిక బయట భద్రతను స్థానిక పోలీసులు కల్పించారు. వేదిక లోపల నిర్వాహకులే భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారని, దీంతో భక్తులను నియంత్రించడం వారి వల్ల కాలేదు అని చెప్పి, అందువల్లే ఈ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.